అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ కొత్త వెలుగు. రచయిత పోలాప్రగడ రాజ్యలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, గుండెల మీద పిడుగు పడ్డట్టు ఉలిక్కి పడ్డాడు జోగారావు. కమలమ్మకి కూడా అలాగే. ఓ అగ్నిపర్వతం వచ్చి ఇంట్లో బ్రద్దలైనట్లు అనిపించింది. ఇద్దరూ నిస్తేజులై నిర్జీవంగా ఆ మట్టున ఉండిపోయారు. నోట మాటలేక, ప్రాణం పోయిన ఒట్టి కట్టెల్లా జీవం లేని కళ్ళతో అలా ఉండిపోయిన ఆ దంపతుల్ని చూసి, మేం చెప్పింది మేం చెప్పం, తర్వాత మీ ఇష్టం అన్నట్లు నిర్లక్ష్యంగా ఓ చిరునవ్వు నవ్వి పెదవి విరిచి నొసలు చిట్లించి రెండు భుజాలు ఓ మారు పైకి లాగి కిందకి జార్చి సునీత కేసి చూశాడు మధు. వెంటనే సునీత కంగారుగా అతని చెయ్యి పట్టుకొని సున్నితంగా తన వ్రేళ్లతో అతని వ్రేళ్లు నొక్కి, నువ్వు కంగారు పడకు, మా అమ్మని నాన్నని నేను ఒప్పిస్తాను అంటూ అతనికి మాత్రమే వినిపించేటట్టు నెమ్మదిగా చెప్పింది. ఒప్పుకోకపోతే? ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా నిర్ణయం మారదు. సరే కానియ్యి అంటూ చరచరా వెళ్ళిపోయాడు మధు. అతన్ని వీధి గుమ్మం దాకా సాగనంపి చిరునవ్వుతో వీడ్కోలు చెప్పి హాల్లోకి తిరిగి వస్తూనే నిప్పులు కక్కుతూ తల్లిదండ్రుల వైపు చూసింది సునీత. ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదేమో. చిత్తరువుల్లో బొమ్మల్లా వాళ్ళిద్దరూ చేష్టలు దక్కి అలాగే కుర్చీల్లో కూలబడి ఉన్నారు. పెద్దగా కంఠం హెచ్చించి రెచ్చిపోతూ అతనికేం సమాధానం చెప్పకుండా ప్రాణాలు పోయినట్లు అలా కూర్చుండిపోయారేం మిమ్మల్నే అంటూ అరిచింది సునీత. ఆమె కేకలకి ఉలిక్కిపడి మొదట కమలమ్మ ఈ లోకంలోకి వచ్చింది. చైతన్యమైతే వచ్చింది, కానీ ఆమెకి ఇంకా నోట మాట రాలేదు. దయ్యం పట్టిన దానిలా తన వైపు గుడ్లప్పగించి చూస్తున్న తల్లిని చూస్తే అసహ్యం వేసింది సునీతకి. నీ చూపు నాకు అర్థమయ్యింది. మీరిద్దరూ శిలాప్రతిమల్లా ఇలా ఎందుకుండిపోయారో నాకు తెలియదనుకోకండి. మీకిష్టం లేదు మధుని నేను పెళ్లి చేసుకోవడం. నోర్ముయ్, మళ్ళీ ఆ మధు మాట ఎత్తావంటే పళ్ళు రాలగొడతాను, సింహంలా గర్జించింది కమలమ్మ. ఎందుకని? ఏం తక్కువ అతనికి? అందం, హోదా, డబ్బు ఏం లేదు. ఏం లేదు అతనికి. ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం, ఒకరినొకరం అర్థం చేసుకున్నాం, ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ఏడవలేకపోయారు? కంగుమన్న జోగారావు కంఠం విని ఉలిక్కిపడింది సునీత. కాసేపాగి స్థిమితపడి, నాకంటే అతను 10 ఏండ్లు పెద్ద అనేనా మీ అభ్యంతరం? తండ్రి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నించింది సునీత. ఓసి దౌర్భాగ్యురాలా! కోపంతో ఊగిపోతున్న జోగారావు ఆ పైన వాక్యం పూర్తి చేయలేక 2 గుప్పిళ్ళు బిగించాడు. అతను పూర్తి చెయ్యకుండా వదిలేసిన వాక్యాన్ని కమలమ్మ పూర్తి చేసింది. నీకేం కర్మగాలిందే? పెళ్ళైన వాడిని, అందులో పెళ్ళాం బిడ్డలు ఉన్నవాడిని పెళ్లి చేసుకోవడానికి అంటూ. ఓ అదా, నాకిష్టమైంది నేను చేసుకుంటున్నాను, నాకు లేని అభ్యంతరం మీకెందుకు? నిర్లక్ష్యంగా ముఖం పెట్టి విలాసంగా అటూ ఇటూ ఊగుతూ మరీ అంది సునీత. నీకు పిచ్చిగాని ఎక్కిందేమిటే అంటూ కమలమ్మ మీదికి వచ్చిందే కానీ చూసి చూసి 20 సంవత్సరాలు నెత్తిమీదికి వచ్చిన ఆడపిల్ల మీద చెయ్యి చేసుకోవడానికి ఇష్టం లేక ఎత్తిన చేతిని దింపేసింది. తల్లి చేతి వైపు నిర్లక్ష్యంగా చూసి, పిచ్చి ఎక్కిందో వెర్రే ఎక్కిందో మధుని చేసుకుంటాను అంతే అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయింది సునీత. కమలమ్మ నిస్సహాయంగా భర్త వైపు చూసింది. ఇదంతా కర్మే, మన కర్మ అంటూ నెత్తిమీద చేతులు పెట్టుకొని నీరసంగా కూలబడ్డాడు జోగారావు. ఇద్దరి మధ్య నిశ్శబ్దం. శ్మశానంలో ఉండే భీతావహమైన భయంకర నిశ్శబ్దం. అడిగిందల్లా కొనిపెడుతూ అల్లారు ముద్దుగా పెంచాం. కమలమ్మ గొంతు దుఃఖంతో పూడుకుపోయింది. అందుకే ఆడిందాటగా తయారై ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది. బయటతో కళ్ళు ఒత్తుకుంది కమలమ్మ. మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని కూర్చున్న జోగారావు గుండె భగ్గున మండిపోతోంది. చిన్నప్పుడే పెళ్లి చేసేస్తే దీని బుద్ధి ఇలా పెడదారిని పట్టకుండా ఉండును. బుద్ధి వయసుని బట్టి ఉంటుందా? ఎంత అమాయకురాలివి అన్నట్లు నిర్జీవంగా నవ్వాడు జోగారావు. ఈ చదువులు వద్దండి అంటే విన్నారు కాదు. డిగ్రీలు తెచ్చుకొని మా అమ్మాయి
పెద్ద ఆఫీసర్ కావాలి అన్నారు. ఇప్పుడు చూడండి ఎలా పెడతిరిగిందో అది. జోగారావు చర్రున లేచాడు. చదువేం చేసిందే, దాని బుద్ధి అలా ఏడ్చింది. కానీ ఎంతమంది అమ్మాయిలు చక్కగా చదువులు చదువుకొని సమస్యలు పరిష్కరించుకోవడం లేదు. పరిష్కరించుకోవడం అట్టేపోయి ఇది కావాలని వెళ్ళి గంగలో దూకుతోంది. ఇదేం కర్మండి, ఒక్కగానొక్క కూతురికి మనం పెళ్లి చెయ్యలేమా ఏమన్నానా? ఒకవేళ మనం చేసే పెళ్లి ఇష్టం లేకపోతే శుభ్రమైన కుర్రవాన్ని ఎవరినో తను ఎన్నుకొని ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చు కదండి. మనం ఏమైనా కాదంటామా? లోకంలో పెళ్లి కొడుకులే కరువైనట్లు పెళ్ళాం బిడ్డలున్న వాడితో ఈ రెండో పెళ్లి ఏమిటండి? 2 చేతులతో తల బాదుకోసాగింది కమలమ్మ. ఏమిటేమిటి, అదే కర్మ అంటే? అదృష్టం అందలమెక్కిస్తానంటే బుద్ధి బురదలోకి ఈడ్చడం అంటారు దీన్నే. ఇదెక్కడి ఘోర కలి అండి. మనం ఇలా చూస్తూ ఊరుకోవడమేనా? ఊరుకోక అయ్యో రామా, వాడు దీన్నేదో మాయలో పడేశాడండి, ఇది కనుక్కోలేకపోతోంది. 4 రోజులు పోయాక మోసు తీరి దీన్ని వదిలేస్తాడండి ఆ అప్రాచ్యుడు. ఆనక బ్రతుకు బండలై ఇది ఏడుస్తుంటే గుండె పగిలి చావడం కంటే మనకి వేరే దారి ఏముంటుంది? ఒక్క మాటు ఉన్నట్టుండి బావురుమంది కమలమ్మ. జోగారావు అదిరిపడి దగ్గరగా వచ్చి తల నిమురుతూ, ఊరుకో, నాకు లేదంటావా బాధ? మగవాడిని కనుక ఎంత కర్మ పట్టిందిరా దేవుడా అంటూ లోపల కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఈ మాటలు అంటున్నప్పుడు జోగారావు కంఠం జీరబోయింది. ఎలాంటి కష్టం వచ్చినా చెలించకుండా కొండలా గంభీరంగా ఉండే భర్త గొంతులో దైన్యం చూసి కలవరపడింది కమలమ్మ. ఒకళ్ళనొకళ్ళు చూస్తూ కన్నీళ్లు కారుస్తూ ఉండిపోయారు. కాసేపయ్యాక ఉస్సూరని లేస్తూ, సరే కానీ భగవంతుడు ఇలా రాశాడు మన మొహాన అంటూ నుదుటన పట్టిన చెమటను తుడుచుకునే వంకతో పైమీద కండువా తీసి కళ్ళు తుడుచుకున్నాడు జోగారావు. ఇంకోమారు చెప్పి చూస్తే వినకపోతుందా అనే ఆశతో లోపలికి వెళ్ళింది కమలమ్మ. ఆ తర్వాత 2-3 రోజులు రకరకాలుగా చెప్పి చూశారు కమలమ్మ, జోగారావు. నెత్తి నోరు బాదుకున్నారు. మా తల్లివి కదూ, చెప్పేది అర్థం చేసుకో అని బ్రతిమాలారు. ఇది తప్పు, ఆ అమ్మాయి ఉసురు నీకు తగులుతుంది అని బెదిరించారు. చదువుకున్నదానివి, సాటి ఆడదానికి అన్యాయం చెయ్యకు అని హితవు చెప్పారు. మైనారిటీ తీరింది కదా, ఇంకా నాకు ఏం లేదని అనుకుంటున్నావేమో, మతి భ్రమించింది. నిన్ను పిచ్చాస్పత్రిలో పడేస్తాం జాగ్రత్త అని భయపెట్టారు. నీ మొండిపట్టు మానకపోతే ఇంతటితో నీకు మాకు తెగదెంపులు. నువ్వు మా కూతురివి కాదు, మేము నీకు తల్లిదండ్రులమూ కాదు అని స్పష్టం చేశారు. ఆఖరికి మాకింత విషం పెట్టి మరీ వెళ్ళవే అంటూ ఏడ్చారు. సునీత ఏం వినిపించుకోలేదు. తన నిర్ణయం మార్చుకునే ప్రసక్తి లేదంది. మీకిష్టం లేకపోతే ఇల్లు విడిచి వెళ్ళిపోతానంది. బ్రీఫ్ కేస్ తీసుకొని బయలుదేరుతున్న కూతుర్ని చూసి జోగారావు ఉగ్రుడైపోయాడు. ఇంటి సీలింగ్ దద్దరిల్లేలాగా ఆగు అంటూ అరిచారు. సునీత వెనక్కి తిరిగి చూసింది. గడప దాటి అడుగు బయట పెట్టావో ఇంకా అదే ఆఖరు. మళ్ళీ నువ్వు ఈ ఇంట్లోకి రానక్కర్లేదు. ఆలోచించుకొని మరీ కాలు బయట పెట్టు. పిడుగులు వర్షిస్తున్నట్లుంది అతని కంఠం. సునీత నిర్లక్ష్యంగా అతని వైపు చూసింది. అడుగు ముందుకేసింది. వెనక్కి తిరిగి చూడకుండా విసవిసా నడిచి వెళ్ళిపోయింది. కమలమ్మ నరికేసిన చెట్టులా నడివాకిట్లో కూలబడిపోయింది. 2 అరచేతులతోనూ నేలమీద బాదుతూనే ఏడవసాగింది. జోగారావు సునీత వెళ్ళిన దిక్కే చూస్తూ స్థానువులా 2 నిమిషాలు నిలబడిపోయాడు. ఆ తర్వాత వెనక్కి భార్య వైపు తిరిగాడు. ఎవరికోసం ఏడుస్తున్నావు? ఆ దౌర్భాగ్యురాలు అసలు మనకి పుట్టలేదు. పుట్టిన ఈ క్షణం నుంచి చచ్చిపోయింది. దాని గురించి ఇంకా ఈ ఇంటిలో ఎవరూ ఏడవడానికి వీలు లేదు. జోగారావు సింహంలా అరిచాననుకున్నాడు. కానీ ఆ అరుపు సింహ గర్జనలా లేదు, గొర్రె అరిచినట్టుంది. కమలమ్మ పైట నోట్లో కుక్కుకొని కుమిలి కుమిలి ఏడ్చింది. ఆ రోజు సరే, మర్నాడు కూడా భోజనానికి లేవండి అని కమలమ్మ పిలవనూ లేదు. నాకు అన్నం పెట్టు అని జోగారావు అడగనూ లేదు. 2 రోజుల దాకా ఇద్దరూ చెరో మంచం మీద కన్ను మూత పడకుండా అలా చూస్తూ పడుకొని ఉన్నారు. ఆ 2 రోజుల్లోనూ మొహాలు పీక్కుపోయి పదేసి లంకనాలు చేసినట్లు అయిపోయారు కమలమ్మ, జోగారావు.
మూడో నాడు అన్నం సగం కలుపుకొని ఇంకా ముద్ద నోట్లో పెట్టుకోకుండానే కంచంలో చెయ్యి కడిగేసుకున్నాడు జోగారావు. తను పరధ్యానంలో టేబుల్ మీద వడ్డించిన మూడో కంచం చూసి నోటిదాకా ఎత్తుకున్న ముద్దని వదిలేసి వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నం దగ్గర్నుంచి లేచి వెళ్ళిపోయింది కమలమ్మ. రోజులు గడుస్తున్నాయి. జోగారావు, కమలమ్మ ఒకరినొకరు పలకరించుకోవడానికి భయపడుతున్నారు. పలకరిస్తే ఎక్కడ గుండె పగిలి ఏడుపు వస్తుందో. ఇంట్లో భయంకరమైన నిశ్శబ్దం, భీతావహమైన ఒంటరితనం, జీవ చైతన్యం లేని వాతావరణం. ఓ కాలు మడిచి మరో కాలు జాపి మడిచిన మోకాలి మీద మోచేయి ఆంచి దూరంగా చెట్టు మీద ఎండు పొల్లల్ని గూడు కట్టుకోవడం కోసం ముక్కుతో విరుస్తున్న కాకిని చూస్తూ పరధ్యానంగా కూర్చున్నాడు జోగారావు. ఎవరో 25 అమ్మాయి పూర్తిగా ఏడాది నిండని ఓ పసిపాపని ఎత్తుకొని చీడీలు ఎక్కి వస్తోంది. కళ్ళు మొహం పీక్కుపోయి జుట్టు చిందరవందరగా ఉన్న ముఖం కలగా ఉంది. ఉతికి ఆరేసిన నేత చీర, చేతికి మట్టిగాజులు, చెవుల్ని దుద్దులు, మెడలో మంగళసూత్రాలు తప్ప మరేం అలంకారాలు లేవు. ఐశ్వర్యాలన్నీ పోయి 5వ తనం మాత్రమే మిగిలిన పేద ముత్తైదువులా ఉంది ఆమె. ఎవరు చెప్పమా ఈమె? జోగారావు సర్దుకొని కూర్చొని ఆమె వైపు పరకాయించి చూశాడు. ఆమె మాత్రం అతన్ని కళ్ళతో కాల్చేస్తున్నట్లు చూస్తోంది. ఆ చూపలకి తట్టుకోలేక కలవలపడి, ఎవరమ్మా నువ్వు, ఎవరు కావాలి అని అడిగాడు జోగారావు. ఆమె సమాధానం చెప్పలేదు. ఆ చూపుల్లో బాధ, దుఃఖం, ఆగ్రహం జోగారావుని తినేసేలా ఉన్నాయి. ఆమె చంకలో ఉన్న పాప మాత్రం జోగారావు తెల్లని బొంగమీసాలు చూసి కేరింతలు కొడుతోంది. ఎవరికోసం ఇబ్బందిగా అడిగాడు జోగారావు. ఆమె అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఎవరమ్మా నువ్వు, తెలియదా మీకు? ఒక్కసారిగా ఆమె కంఠంలో దుఃఖ సముద్రం పొంగింది. నాకా? నువ్వా? తీక్షణంగా అతని వైపు చూసి, అయితే వినండి, మీ అమ్మాయి లేదు సునీత, ఆమె ధర్మమా అని సర్వం పోగొట్టుకున్న దౌర్భాగ్యురాల్ని. ఈ మాటలు అంటున్నప్పుడు ఆమె కంఠం బొంగురుపోయింది. జోగారావు మాత్రం ఆ మాటలకి ఉలిక్కిపడ్డాడు. కుర్చీలోంచి లేచి నిల్చుంటూ, నువ్వు ఆ మధు భార్యవా అని అడిగాడు. అందుకు సమాధానంగా ఆమె ఒక్కమారుగా బావురుమణి ఏడ్చేసింది. జోగారావు కలవలపడి దగ్గరగా వెయ్యబోయిన అడుగుని వెనక్కి వేసి, ఏడవకమ్మా, ఏడవకు అంటూ అనునయించబోయాడు. ఏడుపు కాక నాకేం మిగిలిందండి? సుఖంగా సాగుతున్న నా సంసారంలో చిచ్చు పెట్టింది. ఆయన్ని నాకు కాకుండా చేసింది. ఆ ఇంట్లో ఇంతవరకు నాది అనుకున్నదల్లా తనది చేసుకుంది. నేనిప్పుడేమైపోవాలి? నాకేమిటి దారి చెప్పండి? జోగారావు స్థానువులా ఉండిపోయాడు. మీరు అలా సమాధానం చెప్పకుండా ఊరుకుంటే కాదు. మీ అమ్మాయిని ఇలా తోటి ఆడవాళ్ల కొంపలు తీయడానికే పెంచి పెద్ద చేసి తర్ఫీదిచ్చి పంపారా? నిప్పుల్లా వచ్చి తగులుతున్నాయి ఆమె మాటలు. ఆడపిల్లని కన్న తండ్రి మీరు. నా పరిస్థితిలోనే మీ అమ్మాయి ఉంటే ఏం చేసేవారు? తల్లి, తండ్రి, అన్నదమ్ములు ఎవరూ లేని దిక్కులేని దాన్ననేగా ఈ అన్యాయం. నిలువుగుడ్లేసుకొని చూస్తున్నాడు జోగారావు. ఈ లోకంలో న్యాయం లేదని నాకు తెలుసు. అందులో సునీత లాంటి స్త్రీని కన్న తండ్రి మీరు. నా న్యాయం సంగతి మీరెందుకు ఆలోచిస్తారు? ఏదో నా బాధ కొద్దీ నేను వచ్చాను. ఈ మాటలంటూ ఆమె మళ్ళీ ఏడ్చేసింది. జోగారావు అతి ప్రయత్నం మీద గొంతు స్వాధీనంలోకి తెచ్చుకొని, ఊరుకో అమ్మా, ఊరుకో అన్నాడు. కానీ ఆమె దుఃఖం కట్టలు తెంచుకు వస్తోంది. నీ గుండెల్లో ఎంత చిచ్చు రగిలించిందో కూడా నేను అర్థం చేసుకోగలను అన్నాడు జోగారావు బాధగా. ఆమె నిర్ఘాంతపోయి చూసింది. కళ్ళు తుడుచుకొని అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అది చేసిన పనిని నేను హర్షిస్తున్నాను అనుకోకమ్మా. వాళ్ళమ్మ నేను దానికి శతవిధాలా చెప్పి చూశాం, బతిమాలాం, బెదిరించాం, ఈ పాపం ఆపాలని చూశాం. కానీ నిజంగా అవునా అన్నట్లు చూసింది ఆమె. నా మాట నమ్ము తల్లి. అయినా ఆ దౌర్భాగ్యురాలు మా మాట వినలేదు. చివరికి అది మాకు పుట్టనే లేదు. పుట్టినా చచ్చిపోయిందని ఒక ఏడుపు ఏడ్చి ఊరుకున్నాం. మేము ఈ విషయంలో నిస్సహాయులం. అయినా ఈ పాపంలో మాకు భాగం లేకపోలేదు. దాని తల్లిదండ్రులుగా ఇంకా బ్రతికి ఉన్నందుకు ఆమె కళ్ళల్లో నీళ్లు నిండాయి. అయితే ఈ కన్నీళ్లు దుఃఖం వల్ల వచ్చినవి కావు.
పశ్చాత్తాపం వల్ల ఉబికిన కన్నీళ్లు. బాబుగారు క్షమించండి, నాకు తెలియక బాధలో మిమ్మల్ని. ఏం పర్వాలేదులే, మరి నువ్వు ఎలా బతుకుతావు అనేనా మీరు అడగబోతున్నది? అది కాదమ్మా, కోర్టులో దావా వేస్తే భార్య బ్రతికుండగా మరో భార్యని చేసుకున్నందుకు అతన్ని శిక్షిస్తారు. కనీసం నీకు భరణమైనా ఇప్పిస్తారు. భర్తే నాకు లేకుండా పోయాక ఆయనిచ్చే భరణం ఎందుకండి? కోర్టులకి వెళ్ళడం, కక్ష సాధించడం, దేవులాడ్డం ఇదంతా దేనికండి? పౌరుషం ఉన్న స్త్రీలకి అంతే అనుకో, అయినా బ్రతకాలి కదా. ఇంతయ్యాక ఇంకా బ్రతకడమా? దిక్కులేని దాన్ని, చదువురాని దాన్ని, బ్రతకడం చేతగాని దాన్ని. అది కాదమ్మా బాబుగారు, బ్రతకడం కష్టం కానీ చావడం అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ ఆమె వెనక్కి తిరిగింది. ఆమె తల వంచుకొని ఏడుస్తూ వెళ్ళిపోతోంది. ఆమె ఒడిలో ఉన్న పాప మాత్రం వెనక్కి తల తిప్పి జోగారావు వైపు చూస్తూ నవ్వుతోంది. ఒక్క క్షణం ఆలోచించి, ఆగమ్మా ఆగు అన్నాడు జోగారావు. చీడీలు దిగుతున్నదల్లా ఆగింది. కమలా అంటూ లోపలికి ఒక కేక పెట్టాడు జోగారావు. కమలమ్మ వచ్చింది. ఈ అమ్మాయి మధు భార్య, అదే సునీత పెళ్లి చేసుకున్న మధు లేడు. కమలమ్మ ముఖం వివర్ణమైంది. పాపం ఈ అమ్మాయికి నా అన్న వాళ్ళెవరూ లేరు. కమలమ్మ కళ్ళల్లో జాలి. అయ్యో అలాగా అంది. మనకీ లేరుగా. జోగారావు బాధని అణచుకుంటూ గంభీరంగా అన్నాడు. కమలమ్మ అదిరిపడింది. కూతుర్ని పోగొట్టుకున్న మనకి ఒక కూతుర్నిచ్చాడు భగవంతుడు. కమలమ్మ విస్తుపోయింది. అవును కమల, అలా తెల్లబోతావేమిటి? అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. రా తల్లి, ఇంకా ఇప్పట్నుంచి నీకు అమ్మా నాన్న లేరనుకోకు అంటూ జోగారావు ఆమె చేతిలో ఉన్న పాపని అందుకున్నాడు. కాసేపు తటపటాయించి ఆ తర్వాత పెద్ద మనసు చేసుకొని రా అమ్మా రా అంది కమలమ్మ. తన చుట్టూ ఆప్యాయంగా చేతులు చుట్టి లోపలికి తీసుకొని వెళుతున్న కమలమ్మ భుజం మీద వాలి అమ్మా అంటూ ఏడ్చేసింది ఆమె. కమలమ్మ ఆమె కళ్ళు తుడుస్తూ, ఏడవకు తల్లి, సాటి స్త్రీగా నీ బాధ నాకు తెలుసు. ఆ బాధ తీసేయలేను కానీ చాలమ్మా, ఈ మాత్రం ఆత్మీయత ఉంటే. ఇద్దరి కళ్ళల్లోంచి జలజలా నీళ్లు రాలాయి. జోగారావు సంతృప్తిగా కళ్ళు ఒత్తుకొని అంతవరకు చీకటిగా ఉన్న ఇంట్లోకి క్రొత్త వెలుగులాంటి పాపని ఎత్తుకొని అడుగుపెట్టాడు. ఇప్పుడు కమలమ్మకి జోగారావుకి కూతురు లేదనే బెంగలేదు. కొత్త కూతురుతో పాటు మరో కొత్త కాంతి కూడా వచ్చింది. ఏడాది వయస్సున్న ఆ కాంతే ఇప్పుడు వాళ్ళ కళ్ళ వెలుగు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.